నమస్తే, వెల్కమ్ టు 30/60. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. గడువు తీరాక పాత నోట్లుంటే జైలు, జరిమానా. కొత్త ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం. మోడీ యజ్ఞంలో సామాన్యులు, రైతులే బలయ్యారు. నోట్ల రద్దుతో సంపన్నులకే లాభమన్న రాహుల్. ఈడీ దాడుల్లో బుక్కైన ఢిల్లీ కోటక్ బ్యాంక్ మేనేజర్. పెద్ద మొత్తంలో పాత కరెన్సీ మార్చినట్లు ఆరోపణలు. సురేష్ కల్మాడి, అభయ్ సింగ్ చౌతాలాకు కీలక పదవులు. ఒలింపిక్ అసోసియేషన్ తీరుపై సర్వత్రా విమర్శలు. సిబిఐ అధికారులమంటూ ముత్తూట్లో భారీ దోపిడీ. నిందితుల వేట కోసం 5 ప్రత్యేక పోలీస్ బృందాలు. పాత నోట్లపై కొత్త ఆర్డినెన్స్ కు కేంద్రం ఆమోదం తెలియజేసింది. మార్చి 31 తరువాత పాత 1,500 రూపాయల నోట్లు కలిగి ఉంటే 4 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారనే ప్రచారం జరుగుతుంది. పాత నోట్లతో లావాదేవీలు జరిపితే 5,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ ఆర్డినెన్స్ తో రద్దయిన నోట్లన్నీ వెనక్కి వస్తాయని కేంద్రం ఆలోచనగా ఉంది. కేబినెట్ భేటీ ముగిశాకే ఆర్డినెన్స్ వివరాలు వెల్లడవుతాయని తెలుస్తోంది. పాత నోట్లపై కొత్త ఆర్డినెన్స్ కు కేంద్రం ఆమోదం తెలిపింది. మార్చి 31 తరువాత పాత 1,500 రూపాయల నోట్లు కలిగి ఉంటే 4 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారనే ప్రచారం జరుగుతుంది. పాత నోట్లతో లావాదేవీలు జరిపితే 5,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ ఆర్డినెన్స్ తో రద్దయిన నోట్లన్నీ వెనక్కి వస్తాయని కేంద్రం ఆలోచనగా ఉంది. కేబినెట్ భేటీ ముగిశాకే ఆర్డినెన్స్ వివరాలు వెల్లడవుతాయని తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో కేంద్ర కేబినెట్ మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఈ ఆర్డినెన్స్ వివరాలేంటి? అలాగే పెద్ద నోట్లు భారీ మొత్తంలో కలిగి ఉన్నా కూడా శిక్షార్హులే అని చెప్తున్నారు కదా, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా 2 అంశాలు ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఒకటి, ఇప్పటి వరకు కూడా తమ వద్ద చట్టబద్ధంగా సంపాదించినటువంటి డబ్బుకు లెక్క చూపే విధంగా అన్ని వివరాలు కనుక ఉన్నట్లయితే వాటిని పూర్తి స్థాయిలో ఆర్బీఐ శాఖల వద్ద వివరాలు ఇచ్చి వాటిని చట్టబద్ధమైనటువంటి డబ్బు అని, అది చక్ర మార్గంలో వచ్చినటువంటి ఆదాయం అని చెప్పి రుజువు చేస్తూ వివరాలు ఇస్తే వాటికి సంబంధించి తిరిగి వాటిని అంగీకరించడం జరుగుతుంది. అదొక అంశంతో పాటు ఈ పెద్ద నోట్ల రద్దు అన్నది ఆర్థిక స్వాతంత్రాన్ని, ప్రజల యొక్క ఆర్థిక స్వాతంత్రాన్ని హరించింది అన్న అంశంపై భవిష్యత్తులో ఎవరైనా కోర్టులో వీటిపై దావా వేసే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తేవడం ద్వారా అలాంటి దావాలు వేసుకునేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండాలన్నది ప్రభుత్వం యొక్క మరొక ఉద్దేశం. అదే కాకుండా పెద్ద మొత్తంలో అక్రమంగా గనక ఈ పాత నోట్లు గనక కలిగి ఉన్నట్లయితే వాళ్ళు శిక్షార్హులు అన్నట్టు వాటిని కూడా ఒక అంశాన్ని కూడా చేర్చి ఈ ఆర్డినెన్స్ ను రూపొందించే అందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఆ మేరకు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్దిష్టమైనటువంటి సమాచారం ఇంకా తెలిసి రావాల్సి ఉంది. మొత్తానికి ప్రాథమికంగా మాత్రం ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. ఆ మేరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపింది. అయితే ప్రసాద్, ఇక 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది కదా, ఈ ఆర్డినెన్స్ డీటెయిల్స్ అన్ని ఎప్పుడు బయటకు వస్తాయి? ఎప్పుడు దీన్ని ప్రకటిస్తారు? ఈ మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత దీనికి సంబంధించిన సమాచారాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం పబ్లిక్ చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. నోట్ల రద్దు నిర్ణయానికి 50 రోజులు పూర్తయిన తరుణంలో ఇన్నాళ్లు కష్టాలు భరించిన ప్రజలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. విత్డ్రాపై 24,000 పరిమితి విధించడం ద్వారా దేశ ప్రజల ఆర్థిక స్వేచ్ఛను హరించారని మండిపడ్డారాయన. రైతుల రుణాలు మాఫీ చేయాలని, ఎంఎస్పీపై 20% బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీపీఎల్ మహిళలకు వారి అకౌంట్లో 25,000 జమ చేయాలని కోరారు రాహుల్. जो पैसा नरेंद्र मोदी जी ने बैंक्स में डलवाया है वो
हिंदुस्तान के लोगों का पैसा है, वो हिंदुस्तान की सरकार का पैसा नहीं है, बैंक्स का पैसा नहीं है। तो जो लिमिट लगाई गई है 24,000 रुपए की, उस लिमिट को अब आप हटाइए, क्योंकि इस लिमिट से आप हिंदुस्तान की फाइनेंशियल इंडिपेंडेंस छीन रहे हैं, हमारे लोगों की फाइनेंशियल इंडिपेंडेंस आप छीन रहे हैं। उनकी फाइनेंशियल इंडिपेंडेंस उनको आप वापस दीजिए। दूसरी बात, किसान को जबरदस्त चोट लगी है। किसान का आप कर्जा माफ कीजिए और 20% एमएसपी पे आप बोनस दीजिए, जो उनका अभी पिछले 2 महीने में नुकसान हुआ है। बीपीएल परिवार की हर महिला को आप 25,000 रुपए दीजिए, उनके बैंक में, उनके अकाउंट में आप डालिए। मनरेगा के दिन और दिहाड़ी को आप दुगना कीजिए। और आखिरी बात, जो हमारे छोटे दुकानदार हैं जिनको जबरदस्त चोट लगी है, सेल्स टैक्स और इनकम टैक्स में उनको 50% छूट दीजिए। పెద్ద నోట్ల రద్దు తర్వాత కొనసాగుతున్న ఐటీ దాడుల్లో మరో బ్యాంక్ మేనేజర్ బుక్ అయ్యారు. ఢిల్లీ కస్తూర్బా గాంధీ మార్గులో ఉన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజర్ ను ఐటీ అధికారులు అరెస్ట్ చేశారు. కోల్కతా బిజినెస్ మెన్ లోథా, లాయర్ రోహిత్ టాండన్ కేసుల్లో కోటక్ బ్యాంక్ మేనేజర్ పాత్ర ఉందని తేలింది. పెద్ద మొత్తంలో పాత నోట్లను అక్రమంగా మార్చిన లోథా, టాండన్ చట్టానికి దొరికిపోయారు. వారిద్దరి విచారణలో కోటక్ బ్యాంక్ మేనేజర్ పేరు వెలుగులోకి వచ్చింది. బాకీ న్యూస్. పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ న్యూ ఇయర్ వేడుకల మీద కూడా పడుతోంది. హైదరాబాద్ లో బిజినెస్ పూర్తిగా డల్ అయిపోయింది. గతేడాదితో పోల్చి చూస్తే ఇప్పుడు గిరాకీయే లేదంటున్నారు వ్యాపారులు. హైదరాబాద్ కొత్తపేట ఏరియాలో డల్ బిజినెస్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. 500-1000 రూపాయల నోట్లు రద్దు చేసి ఇవాళకి 50 రోజులు కావస్తున్నా ఇంకా సామాన్యులకు మాత్రం మనీ తిప్పలు తప్పడం లేదు. ప్రధానంగా బిజినెస్లు జరగక వ్యాపారస్తులు ఒకవైపు దివాళా తీస్తున్న పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. 2 రోజుల్లో న్యూ ఇయర్ రాబోతుంది. న్యూ ఇయర్ అంటేనే ఎంతో పార్టీలు చేస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతుంటారు. కానీ న్యూ ఇయర్ సందర్భంగా మాత్రం ప్రధానంగా గిఫ్ట్ షాపుల్లో పూర్తిగా బిజినెస్ లేక దివాలా తీస్తున్న సంఘటనలు కనబడుతున్నాయి. కొత్తపేటలోని సరునగర్ వద్ద మనం ఇప్పుడు ఉన్నాం. ఇక్కడ ఒక బట్టల షాప్ ఒకటి కనబడుతుంది, దాని పక్కన ఒక గిఫ్ట్ షాప్ ఉంది. ఈ 2 షాపుల్లో ఏ విధంగా ఉంది పరిస్థితి, గత కొద్ది రోజులుగా వీళ్ళ వ్యాపారం ఏ విధంగా సాగుతుంది, న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి ఏ విధంగా ఉంది, వీళ్ళకు గిరాకీలు ఏ విధంగా ఉన్నాయి, అంటే గత ఏడాది సంబంధించిన బిజినెస్ ఏ విధంగా జరిగింది, ఈ ఏడాదికి సంబంధించిన బిజినెస్ ఏ విధంగా జరిగింది, ఒకసారి వ్యాపారస్తులను అడిగి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది వాళ్ళ బిజినెస్ అనేది మీరు చూస్తున్నారు, అంటే ఎట్లా ఉంది మీకు బిజినెస్, ఏ విధంగా ఉంది, మరో 2 రోజుల్లో న్యూ ఇయర్ రాబోతుంది, ఎట్లా ఉంది మీకు బిజినెస్? బిజినెస్ అంటే చాలా ప్రాబ్లమ్స్ అండి, ఒక్కటే అని కాదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రెంట్స్ ప్రాబ్లము, స్టాక్ ప్రాబ్లము, స్టాక్ తేవాలంటే కొత్త నోట్లు ఇవ్వాల్సి వస్తుంది. 2 months నుండి ఇదే ప్రాబ్లం అండి. ఇంకో ఏంది, మన లాస్ట్ క్రిస్మస్ అయిపోయింది, క్రిస్మస్కు తెచ్చినాం స్టాకు, ఏ ప్రాబ్లమ్స్ అది నోట్లు పెట్టి 2000 పెట్టి, మామూలు చిన్న కరెన్సీ లేదు పెద్ద పెట్టి తెచ్చినప్పుడు అది కూడా స్టాక్ మొత్తం సేల్ కాలేదు, 50% కూడా కాలేదండి. బిజినెస్ మొత్తం 70%కి ఎక్కువ లాస్లో ఉన్నది. నెక్స్ట్ న్యూ ఇయర్ వస్తుంది, ఇప్పుడు స్టాక్ తేవద్దా అనేది కూడా ప్రాబ్లం ఉంది. తెస్తే సేల్ అవుతుందా లేదా, లేకుంటే డెడ్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, రెంట్లు కట్టలేకపోతున్నాం. ఇంకా పేటిఎం ఇవి స్వైపింగ్ మిషన్ల ప్రాబ్లం చాలా ఉందండి. అడిగితే బ్యాంకులలో అడిగితే 2 months అంటారు, 3 months అంటారు, వాళ్ళు ఇవ్వట్లేరు. మీ దగ్గర స్వైపింగ్ మిషన్ ఉందా? మరి స్వైపింగ్ మిషన్ అప్లై చేసినామండి, ఇవ్వట్లేదు. పేటిఎం అంటారు, పేటిఎం గురించి పబ్లిక్ చాలా మటుకు తెలియదు, అది డౌన్లోడ్ చేసుకోవాలి, చాలా మందికి తెలియదు. ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, తెలియక కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మిషన్లు అంటే ఇప్పుడు ఇవ్వట్లేరు, 2 months పడుతుంది అంటున్నారు. న్యూ ఇయర్ అయితే అదే అనిపిస్తుంది, స్టాక్ పెట్టాలన్నా పెట్టొద్దో కూడా అర్థం కావట్లేదు. లాస్ట్ ఇయర్ ఎట్లా ఉందండి? ఈ టైంకి మీకు న్యూ ఇయర్ అంటే చాలా అడవుడు ఉంటుంది గిఫ్ట్ షాప్ అంటే, ఈ ఇయర్కి లాస్ట్ ఇయర్కి తేడా ఉందా? చాలా తేడా ఉంది, చూస్తురండి. ఇప్పుడు న్యూ ఇయర్ మేము ఏం స్టాక్ కూడా తెలియదు, ఇంకా 2 days ఉన్నాయి న్యూ ఇయర్ వచ్చేది. నెక్స్ట్ ఏది పెట్టని కూడా పెట్టలేదు, పెట్టాలన్నా వద్దా అని ఆలోచిస్తున్నాం.
కొత్త కరెన్సీ కావాలంటారు. కొత్త కరెన్సీ ఎట్లా తెస్తామండి, తెలియవు కరెన్సీ. ఓకే, అలాగే ఒక కస్టమర్ కూడా తీసుకొని వచ్చాడు బొమ్మని, చూద్దాం అతను ఏ విధంగా ఉంది, అతని పరిస్థితి ఏ విధంగా ఉంది. మీరు ఇప్పుడు ఒక బొమ్మను కొనుగోలు చేశారు, ఎట్లా ఉందండి? మాకు బ్యాంకుకి వెళ్తే 2000 నోట్స్ 2 ఇచ్చారండి. నిన్న 4000 ఇచ్చారు. ఇంట్లో ఫంక్షన్ ఉన్నది, ఒక గిఫ్ట్ తీసుకుందామని గిఫ్ట్ గ్యాలరీకి వచ్చాము. ఎంతనో అడుగుతున్నాను కస్టమర్. పేటిఎం ఉందా? పేటిఎం కూడా లేదండి. మీకు పేటిఎం ఉంది, పేటిఎం గురించి మీకు ఏమైనా తెలుసా? లేదండి, ఐడియా లేదండి నాకు దాని గురించి. అంటే ఇప్పుడు ఇది ఎంత అండి, రేట్ ఎంత? 585. చేంజ్ ఇవ్వాలి కదండి, 15 ఇవ్వాలంటే ఎట్లా అండి, ప్రాబ్లం కదా. అన్ని 100s అంటే 500 ఏటీఎంలలో కూడా రావట్లేదు. ఇక్కడ పక్కనే ఆంధ్ర బ్యాంక్ ఉన్నది ఏటీఎం, ఇక్కడ ఎస్బీహెచ్ ఉన్నది ఆపోజిట్లో. ఒక్కనాడైనా ఫస్ట్ నుండి ఏటీఎంలే పనిచేయట్లేదు, ఎప్పుడు క్లోజ్ అయ్యి షటర్స్. ఏటీఎంస్ లేవు, ఏవి లేవు. చెక్స్ ఇస్తే చెక్స్ కూడా వద్దంటారు, అట్లా ఉంది. సుమారు 580 రూపాయల గిఫ్ట్కి అతను కస్టమర్ ఇప్పుడు 2000 రూపాయల నోటు తీసుకొని వచ్చాడు. కానీ షాప్ యజమాని మాత్రం 2000 రూపాయలకు చిల్లర తేలేని పరిస్థితి ఉందనేది అతను చెప్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల వల్ల తమ షాప్లో బిజినెస్ చాలా తక్కువ స్థాయిలో ఉందనేది అతను చెప్తున్నాడు. అలాగే పక్కనే మరొక షాప్ ఉంది, మనకు బట్టల షాప్ ఉంది, అది ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇలాంటి షాపులు చాలా తక్కువ స్థాయికి సంబంధించిన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఇలాంటి షాపుల్లో బిజినెస్ చేయడానికి వస్తారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళడం వాళ్ళ సంఖ్య కంటే కూడా ఈ షాప్లోకి వచ్చే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ స్థాయిలోనే ఉంటుంది. ఎట్లా ఉందండి మీ దగ్గర బిజినెస్, ఏ విధంగా ఉంది? చాలా ఎఫెక్ట్ పడ్డదండి, దాదాపు 80% ఎఫెక్ట్ పడ్డది. ఇది చేసింది ప్రభావం మంచిదే, నరేంద్ర మోడీ గారు చేసింది చాలా మంచిది. కానీ బిజినెస్ మాత్రం దాదాపు 80% తగ్గిపోయింది మాకు. ఇప్పుడు వచ్చిన కస్టమర్ 2000 నోట్ తెస్తే ఎక్కడికి వెళ్ళి ఇస్తాం చిల్లర మేము. స్వైప్ మిషన్స్ అంటే ఇప్పుడు ఇవ్వరు, మనం అప్లై చేసిన టైం పడుతుంది కొద్దిగా. బిజినెస్ మాత్రం చాలా ఎఫెక్ట్ అంటే ఎఫెక్ట్, దాదాపు రెంట్స్ కట్టే పరిస్థితి కూడా లేదు, అట్లా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. అంటే ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చేస్తే మంచిది, మనకు అన్ని బిజినెస్ అమౌంట్ తొందర రిలీజ్ చేయాలి. రిలీజ్ లేదు అమౌంట్ దగ్గర, 2000 నోట్ తెస్తున్నారు, 500 అసలు వస్తలేవు. ఏటీఎంస్ కూడా అన్ని క్లోజ్ ఉన్నాయి. బిజినెస్ మాత్రం చాలా ఎఫెక్ట్. మేమే స్టాక్ తగ్గించేస్తున్నాం, రెంట్లు కూడా మాకు అసలు స్టాక్ ఇచ్చే వాళ్ళు కూడా ఇస్తలేరు. చాలా ఎఫెక్ట్. కస్టమర్స్ వస్తే 2000 నోట్ పట్టుకొస్తున్నారు. 2000 నోట్ చేంజ్ ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి? స్వైప్ మిషన్స్ అంటున్నారు, స్వైప్ మిషన్ అప్లై చేస్తే ఇంకా మాకు టైం పడుతుంది, ఇంకా చాలా టైం పడుతుంది. బిజినెస్ మాత్రం చాలా ఎంత తొందరగా అవుతాయి అంత తొందరగా మంచిగా చేస్తే బాగుంటుంది. రాబోయేది సంక్రాంతి, మీకు కొంచెం ఫెస్టివల్ సీజన్, చాలా ఎఫెక్ట్ అండి. చూడండి స్టాక్ ఎంత తగ్గించేసాం మేమే. చాలా ఎఫెక్ట్ అయితే మార్కెట్లో చాలా ఎఫెక్ట్ ఉంది. మా ఒక్కరికే కాదు, పెద్ద పెద్ద షాప్ వాళ్ళకు చాలా, అందరికీ, ప్రతి ఒక్కరికి, మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఎఫెక్ట్ చాలా ఉంది. మొత్తానికి ఈ బిజినెస్కి సంబంధించిన వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనేది చెప్తున్నారు. అలాగే ఎదురుగా మనకు ఒక ఎస్బీఐకి సంబంధించిన ఏటీఎం ఉంది, అది గత కొద్ది రోజులుగా క్లోజ్ చేసి ఉందనేది వాళ్ళు చెప్తున్నారు. ఎదురుగా మనకి రోడ్ అవతల కెమెరామెన్ సంతోష్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాడు. ఎదురుగా ఎస్బీఐకి సంబంధించిన ఏటీఎం ఒకటి కనబడుతుంది మనకి. ఆ ఏటీఎం సుమారు 20 రోజుల పైగా క్లోజ్ చేసి ఉంచారు. ఇప్పటివరకు కూడా ఏటీఎంలో నగదు కూడా పెట్టలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. అలాగే పక్కన మరొక ఆంధ్ర బ్యాంకుకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుండే ఇక్కడ ఖాతాదారులు లైన్లో నిలబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. 9:30కి బ్యాంకు తెరుస్తారు. ఇప్పటి వరకు కూడా ఇంకా అంటే 7 గంటల నుండి వాళ్ళు సుమారు 2 గంటలన్నర పాటు వాళ్ళు లైన్లలోనే వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఎదురుగా బ్యాంకు వద్ద క్యూ లైన్లో మనం జనాలను చూడవచ్చు. వాళ్ళంతా కూడా అకౌంట్లో డబ్బులు డ్రా చేసుకోవడానికి వచ్చిన వాళ్ళే ఎక్కువగా. అంటే మంత్ ఎండింగ్ కావడం వల్లనే ఇంత తక్కువ ఈ స్థాయి ఉంటే జనవరి 1 రాబోతుంది. ఇక 1వ తారీఖు నుండి ఏ విధంగా క్యూ లైన్లు ఉంటున్నారో అనేది వేచి చూసుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి పరిస్థితుల నుండి విముక్తి కల్పించాలనేది ప్రధానంగా సామాన్యులు కోరుతున్నారు. అలాగే వ్యాపారవేత్తలు కూడా 2000 రూపాయల నోటు కాకుండా చిన్న చిన్న నోట్ల చిల్లరను ఎక్కువ స్థాయిలో విడుదల చేస్తే కనుక తన వ్యాపారాలు పెరిగే అవకాశం ఉందనేది వ్యాపారవేత్తలు చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్. పెద్ద నోట్లు రద్దే 50 రోజులు గడిచినా చిల్లర సమస్య మాత్రం ఇంకా తీరలేదు. దీంతో వ్యాపారాలు సైతం మందగించాయి. విజయవాడ పాతబస్తీలోని మెయిన్ బజార్లో వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం, దాని తర్వాత వచ్చినటువంటి పరిణామాల నేపథ్యంలో పెద్ద నోట్లు ఒకవైపు, ఇంకోవైపు చిల్లరకు సంబంధించినటువంటి సమస్య మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈరోజు 50 రోజులకు చేరుకుంది. పరిస్థితులు మాత్రం ఆశాజనకంగా ఉన్నాయా లేవా అన్నది మాత్రం కొంత గందరగోళానికి దారితీసినటువంటి పరిస్థితి. ప్రధానంగా విజయవాడ పాతబస్తీలో ఉన్నటువంటి మార్కెట్కి సంబంధించి వర్తక వాణిజ్య సంఘాలకు సంబంధించినంత వరకు కూడా మార్కెట్ మీద పెద్ద నోట్లకు సంబంధించినటువంటి ప్రభావం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. చిల్లరకు సంబంధించినటువంటి సమస్య అధికంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు వ్యాపార వర్గాలకు సంబంధించి ట్రేడ్ సంబంధించినటువంటి ప్రతినిధి రమేష్ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఓవరాల్గా అసలు ఎలా ఉంది పరిస్థితి? ఈరోజు 50 రోజులకు వచ్చింది, ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? పెద్ద నోట్లు అందుబాటులోకి వచ్చాయి, అయినా చిల్లరకు సంబంధించినటువంటి సమస్య ప్రధానంగా కనిపిస్తుంది, ఎలా ఉంది? నవంబర్ 8వ తారీఖున ప్రధానమంత్రి గారు
పెద్ద నోట్లు 500, 1000 నోట్లు రద్దు చేసిన రోజు నుంచి రకరకాల రూపాలుగా అనేక మరి ఛానల్స్లో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ ప్రజలకు పడేటువంటి కష్టాలు ఏ రకంగా ఉన్నాయి. ముఖ్యంగా అన్నిటికంటే కూడా చిల్లర కొరత, అవైలబిలిటీ ఆఫ్ మనీ. మరి ఈ చిల్లర కొరత 100, 50, 20 అసలు ఏమాత్రం కూడా రాకుండా ఉంటాం. కేవలం 2000 రూపాయల నోటే ఇవ్వటం జరిగింది. 500 రూపాయల నోట్లు ముద్రించి పంపిస్తున్నాం అన్నారు కానీ ఎక్కడా కూడా 500 రూపాయల నోట్లు ఎక్కడా కనబడలా. దీక్షలకు జనం పెద్ద వెల్కమ్ బ్యాక్. పెద్ద నోట్లు రద్దై 50 రోజులు పూర్తయినా బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ లైన్స్ మాత్రం తగ్గలేదు. 2000, 4000 రూపాయల కోసం గంటల తరబడి నిలబడ్డా నగదు లభించడం లేదు. వరంగల్ జిల్లా హనుమకొండలోని ఎస్బీహెచ్ నక్కల మిట్ట సెంటర్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. పెద్ద నోట్లు రద్దయి వాటికి సరిగ్గా 50 రోజులు అయినప్పటికీ కూడా బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద కొన్ని కష్టాలు తప్పడం లేదు, కొన్ని బాధలు తీరడం లేదు. ప్రస్తుతం నేను హనుమకొండ ఎస్బీహెచ్ ఏటీఎం సెంటర్లో ఉన్నాను. ఇక్కడ గత 50 రోజుల నుంచి రెగ్యులర్గా ఒకరు వస్తుండడం వెళ్ళడం జరుగుతుంది. నిజంగా 50 రోజులు అయినప్పుడు కూడా కస్టమర్స్, వినియోగదారులు ఏ మేరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఏ మేరకు వెతలు పడుతున్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి సార్, 50 రోజులన్నీ మీరు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? 4 సార్లు వచ్చినాం. ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది? తగ్గింది కొంచెం పబ్లిక్ తగ్గుతారు కానీ అట్లే ఉన్నది ఏమున్నది మామూలుగా. అంటే ఏమంటే మామూలుగా ఉంటే ఏమనుకుంటున్నారు మామూలుగా ఈ నోట్ల రద్దు మీద? కష్టమే కదా, రోజు వచ్చి నిలబడటం చూస్తాం. మీరు చెప్పండి 50 రోజులు అయింది, ఎట్లా ఉంది ప్రాబ్లం? ఇప్పుడు కొంచెం సర్దుమణుగుతుంది. మిగతా ఏటీఎంలలో కూడా 500, 100 రూపాయల నోట్లు పెడితే ఇంకా బెటర్గా ఉంటుంది. 50 రోజులు పూర్తవుతుంది కాబట్టి మోదీ సార్ ఏం చేస్తారనేది జనాలందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. తర్వాత పెద్ద నోట్ల రద్దు ఇంకొక 3 రోజులు అయితే చెల్లుబాటు అవుతుంది. మిగతా తర్వాత చెల్లుబాటు కాదు. కాబట్టి మోదీ సార్ అందరూ కూడా చూసేది మోదీ సార్ 50 రోజుల తర్వాత ఏం చేస్తారనేది. దాని గురించి మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మొత్తం నల్లధనాన్ని ఏ విధంగా వెలికి తీస్తారనేది చూడాలి. దాని గురించి మేము వెయిట్ చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్ లో భారీ దోపిడీ జరిగింది. 10 కోట్ల విలువైన నగదు దోచుకెళ్లిపోయారు. దోపిడీ ఘటనపై ముత్తూట్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఉదయం బ్రాంచ్ తెరవగానే ఆర్బీఐ నుంచి వచ్చామని చెప్పి లోపలికి చొరబడ్డ దుండగులు సిబ్బందిని గన్నులతో బెదిరించి లాకర్స్ లో బంగారాన్ని అపహరించారు. మొత్తం 7 దుండగులు వచ్చారని, వారిలో 5 మాత్రమే లోపలికొచ్చారని ముత్తూట్ సిబ్బంది చెబుతున్నారు. ఎంతమంది వచ్చారు? 5 వచ్చారు. ఎట్లా వచ్చారు వాళ్ళు? ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కమల్ లైవ్ లో అందిస్తారు. కమల్, ఓవర్ టు యు. ప్రస్తుతం మనం ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఎక్కడైతే దోపిడీ జరిగిందో అక్కడ ఘటనా స్థలంలో ఉన్నాము. పోలీసులు క్లూస్ టీమ్ ఆధారంగా ఆధారాలు సేకరిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే సైబరాబాద్ కమిషనర్ పూర్తి స్థాయిలో బలగాలను మోహరించారు. ఎక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి టీమ్స్ను రంగంలోకి దింపి ఎటువైపు దోపిడీ దొంగలు పారిపోయారు అన్నది కూడా ఆరాధిస్తున్నారు. ఆ దర్యాప్తులో భాగంగా దారి పొడుగున ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా పరిశీలించాలంటూ కూడా సిబ్బందికి ఆదేశించారు. దాదాపు 7 మంది దుండగులు ఇందులోకి బ్యాంకులోకి ఎంటర్ అయ్యి ఒకరు చేతిలో పోలీసుల మాదిరిగా ఒక దొంగను పట్టుకొచ్చినట్టుగా ఒక హ్యాండ్ కప్స్, దొంగలకు వేసే హ్యాండ్ కప్స్ను కూడా ఒకటి చేతిలో పట్టుకొని రావడంతో బ్యాంకు సిబ్బంది కూడా మొదట పోలీసులే అని భావించిన తర్వాత అక్కడ ఒక వెపన్ చూపెట్టడం, ఎప్పుడైతే బంగారాన్ని దోచుకుంటున్నటువంటి సందర్భంలోనే ఇది దొంగల పనిగా కూడా భావించారు. ప్రస్తుతం చాలామంది కస్టమర్లు కూడా ఆందోళన చెందుతూ బ్యాంకు వద్దకు చేరుకుంటున్నారు. తమ బంగారానికి ఎవరు గ్యారెంటీ ఇస్తారంటూ కూడా ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులు మాత్రం ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనే అని భావిస్తున్నారు. దానికి సంబంధించి ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది బాధితులు ఉన్నారు. మీరు ఎంత బంగారం పెట్టారండి? ఒక రింగు, 2 కమ్మలు పెట్టాను. ఒక రింగు, ఒక కమ్మలు తులం తీసుకున్నారు. 6,000 ఒకటి, 9,000 ఒకటి సార్. ఏమంటున్నారు? బ్యాంకు వాళ్ళని అడిగారా? ఇంకా బ్యాంకు వాళ్ళని అడగలేదు, కిందికి రాలేదు ఎవరు. అందరు ఉండని ఇక్కడే ఉన్నాము. బ్యాంకు వాళ్ళు వచ్చాక ఏం చెప్తారో చూద్దాం. ఇది అందరూ కూడా బ్యాంకు వద్దకు తాము లోన్లు తీసుకున్నటువంటి పత్రాలతో బ్యాంకు వద్దకు చేరుకుంటున్నారు. చాలా కాలంగా దాచుకున్నటువంటి బంగారాన్ని పెట్టడంతో కొంతమంది మహిళలు తీవ్ర ఆందోళన చెందారు. ఇందాక ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మరో మహిళ కూడా ఉన్నారు. మేడం, ఎంత గోల్డ్ మీరు పెట్టారండి బ్యాంకులో? 110 గ్రామ్స్ అండి. 110 గ్రామ్స్ పెట్టాను సార్. ఎప్పుడు పెట్టారండి?
5-6 months అవుతుంది, 6-7 months అవుతుంది. 2 lakhs వరకు ఉంటుందండి గోల్డ్ రేట్ ఖరీదు, 2 lakhs వరకు ఉంటుంది. మరి మాకు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మేము ఇంట్లో చెప్పకుండా ఏదో చిన్న చిన్న అవసరాల గురించి పెట్టుకున్నాం. మాకు ఇప్పుడు పూర్తి న్యాయం జరగాలండి, మాకు పూర్తి అమౌంట్ రావాలి, లేదంటే మట్టుకి మా వస్తువే మాకు ఇవ్వాలి. ఇందాక బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ మీ గోల్డ్ మీకు ఇస్తామని చెప్పాడు. అంటే ఎట్లా ఇస్తాడు? ఇప్పుడు పోయిన రేట్కి ఇస్తాడా, మీరు పెట్టిన రేట్కి ఇస్తాడా? కనుక్కోవాలి, వాళ్ళేమో కిందికి రాలేదు, మరి మేమేమో ఇంకా కనుక్కోలేదు, మేము వెళ్ళలేదు. వెళ్ళి కనుక్కున్న తర్వాత చెప్తాను. మేడం మీరు చెప్పండి, మీరు ఎంత గోల్డ్ పెట్టారండి? మేము 10 తులాస్ పెట్టామండి. 10 తులాస్ పెట్టాము. చెప్పాం కదండి, ఇప్పటికొచ్చి వాళ్ళు ఎలాంటి ఇది చెప్పట్లేదు, కిందికి రావడం లేదు, మమ్మల్ని పైకి పని చెల్లడం లేదండి. పైకి మేము పెట్టి 10 తులాల వరకు పెట్టాము. ఇచ్చింది మాత్రం హాఫ్ అమౌంటే. మాకు హాఫ్ అమౌంటే అవసరం అని తీసుకున్నాము. కాకపోతే ఇప్పుడు వాళ్ళు హాఫ్ అమౌంటే ఇస్తామంటే మాకు అదే భయం వేస్తుంది. మీరు ఏం అడగదలుచుకున్నారు బ్యాంకు సిబ్బందిని కానీ ఇటు పోలీసులను కానీ? మేమేమంటున్నాం, ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మేము పెట్టిన వస్తువు మాకు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కూడా కొన్ని వస్తువులు పెట్టినవి ఉన్నాయి. మాకు ఎలాగా రావాలి అది అనేది తెలియట్లేదు. ఇంకా ఇంట్లో చెప్పాలా చెప్పొద్దా అని కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. మాకు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక సహాయం చెయ్యాలి ప్రభుత్వం నుంచి. ఎంత వర్త్ గోల్డ్ అంటే మీది బ్యాంకులో ఉన్నది? 10 తులాస్ అండి. అంటే ఒక ఇప్పుడు ఉండే దాంట్లో అయితే లెక్కేసుకుంటే ఇంకా చెప్పలేమండి. అప్పట్లో కొన్నాము, పెద్దోళ్ళు పెట్టింది, ఇప్పుడు పెట్టాము, ఏం చెప్పాలా అనే పరిస్థితిలో ఉన్నాం. మేము కంగారు పడుతున్నాం. కాస్త మనం పైకి వదిలితే అసలు ఏంటని మాట్లాడదామన్నా పంపించడం లేదు. ఇది మొత్తానికి ఖాతాదారులంతా కూడా లోన్ తీసుకున్నటువంటి మహిళలతో పాటు చాలా మంది ఇక్కడ ఆందోళనకు గురవుతున్నట్టు మరి మనం చూడొచ్చు. చాలా మంది మహిళలు కూడా లోన్ పత్రాలతో ఇక్కడికి చేరుతున్నారు. మీరు ఎంత పెట్టారమ్మా? 3 తులాలు ఉన్నాయండి. మీది ఎంత పెట్టారు? అది 3 తులాలండి. మేము పెట్టి అవుతుంది అండి, 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది. ఇంట్రెస్ట్ కూడా 1 రూపీ అంటారు కానీ 2 రూపీస్ తీసుకుంటారు. ఒకరోజు ఆగస్టు పడ్డ నెలది 2 నెలది కూడా తీసుకుంటారు. ఎప్పటి నుంచి మీరు ఇందులో ఈ బ్యాంకులో పెడుతున్నారమ్మా బంగారం? మేము 2015 నుంచి పెడుతున్నామండి. మరి పోయిన ఏడాది ఈ బ్యాంకులో దొంగతనం జరిగింది కదమ్మా ఒకసారి? తెలుసన్న, జరిగింది కానీ మాకు తెలీదు అంతగా. అప్పుడు మీ బంగారం ఉండిందా బ్యాంకులో? లేదండి, లేదు. ఆ దొంగతనం జరిగిన తర్వాత పెట్టారా? అవును. గతంలో మనం పక్కన చూస్తున్నటువంటి ఒక బిల్డింగ్ ను ఆ విజువల్ లో కనుక చూస్తే ఆ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ లోనే ఈ బ్యాంకు గత ఏడాది ఉండింది. అందులో కూడా దొంగతనం జరగడంతో భారీగా బంగారం దోపిడీకి గురైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి ఈ బిల్డింగ్ లోకి ఈ కంపెనీ మారింది. గత ఏడాది కాలంగా ఇక్కడే ఉంటుంది. ఖాతాదారులంతా కూడా ఒకటే ప్రశ్నిస్తున్నారు, ఇన్ని కోట్ల విలువైనటువంటి బంగారాన్ని బ్యాంకులో ఉంచుకున్నటువంటి బ్యాంకు సిబ్బంది ఎందుకు తగినటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోలేదు, సెక్యూరిటీని ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు, ఒక్కరు కూడా కేవలం 5 వ్యక్తులు వచ్చి బ్యాంకును దోపిడీ చేశారు అని అంటే అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఇది జరిగింది అంటున్నారు. మరోవైపు పోలీసుల దర్యాప్తు మాత్రం ఇటు బ్యాంకు సిబ్బంది పాత్ర ఏదైనా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు సాగిస్తున్నారు. బ్యాంకు సిబ్బంది ఎవరైనా ఈ దోపిడీ దొంగలకు సహకరించారా, ఎవరైనా అందులో ఉన్నారా అన్న కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. మరోవైపు దొంగలు చాలా చాకచక్యంగా దోపిడీ జరిగిన తర్వాత బ్యాంకులో ఉన్నటువంటి సీసీ కెమెరాకు సంబంధించినటువంటి ఫుటేజ్ అంతా కూడా హార్డ్ డిస్క్ ను కూడా తీసుకెళ్లిపోయారు. అందులో ఒక సర్దార్జీ ఉన్నాడనేది మాత్రం ఎవరైతే ఎంప్లాయీస్ దోపిడీ జరిగినటువంటి సమయంలో ఎవరైతే ఎంప్లాయీస్ బ్యాంకులో ఉన్నారో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అందులో ఒక సర్దార్జీ ఉన్నాడు. ఒక దొంగగా మరొక వ్యక్తిని తీసుకొచ్చారు. 4 మాత్రం పోలీసుల మాదిరిగా లోపలికి వచ్చి హ్యాండ్ కప్స్, దొంగలకు వేసేటువంటి హ్యాండ్ కప్స్ కూడా చేతిలో పట్టుకొని వచ్చారని చెప్పి కూడా పోలీసులకు చెప్తున్నారు. దారిలో ఉన్నటువంటి సీసీ కెమెరా విజువల్స్, ఎటువైపు అయితే దొంగలు పారిపోయారో అటువైపు ఉన్నటువంటి సీసీ కెమెరా విజువల్స్ కనుక పోలీసులకు చిక్కితే నిందితుల ఆచూకీ లభించే అవకాశం ఉంది. దోపిడీ దొంగలు రెడ్ కలర్ స్కార్పియో కార్లో వచ్చారన్నటువంటి సమాచారం ఉండడంతో దారి ఇటు జహీరాబాద్ వరకు ఇటు నగరం చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు దారి అంతా కూడా ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో రెడ్ కలర్ స్కార్పియో కార్ ఎక్కడెక్కడ మూవ్మెంట్ ఉన్న అన్నది కూడా పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ కమల్. పాత నోట్లు వదిలించుకోవాలి, కొత్త నోట్లు పట్టాలి. ఇదే ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరిస్థితి. అటు రోజువారీ అవసరాల కోసం బ్యాంకులు, ఏటీఎంల దగ్గర ప్రజలు క్యూ కడుతున్నారు. కానీ కోల్కతాలో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. పాత నోట్లతో రండి, కమిషన్తో పాటు కొత్త నోట్లు తీసుకువెళ్లండి అంటూ ఊరిస్తున్నారు అక్కడి వ్యాపారులు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన తర్వాత తమ దగ్గర ఉన్న పాత 500, 1000 రూపాయల నోట్లను డిపాజిట్ చేసేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు బ్యాంకుల ముందు క్యూ కట్టారు. కొందరు అక్రమార్కులైతే ఏకంగా 40% కమిషన్ కు బ్లాక్ మనీని వైట్ గా చేసుకున్నారు.
ఇక మార్కెట్కు వెళ్తే 1000 నోటిస్తే 800 లేదా 850 రూపాయలు ఇచ్చేవారు. నవంబర్ 8వ తేదీ రాత్రి నుంచి కొన్ని రోజుల పాటు ఈ వ్యాపారం జోరుగా సాగింది. ప్రజల అవసరాలను దళారులు బాగానే క్యాష్ చేసుకున్నారు. కానీ కోల్కతాలో ఇప్పుడు రివర్స్లో ఉంది పరిస్థితి. పాత నోట్లు తీసుకుని కొత్త నోట్లిచ్చే కొత్త రకం దళారులు రంగంలోకి దిగారు. కోల్కతా ట్రేడింగ్ హబ్ బుర్రా బజార్లో పాత నోటున్నోడే సుల్తాన్. ఎంత ఓల్డ్ కరెన్సీ ఉంటే అంత కాసుల వర్షం కురుస్తోంది. బుర్రా బజార్లో పాత నోట్లను కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. 500 నోటుకు 50, 1000 నోటుకు 100 కమిషన్ ఇచ్చి మరీ కొనుక్కుంటున్నారు. కోట్ల కొత్త నోట్లు పెట్టుకుని పాత నోట్ల కోసం ఎదురు చూస్తున్నారు. నెల రోజుల కిందటే ఇదే బుర్రా బజార్లో వ్యాపారులు 1000 నోటిస్తే 800 లేదా 850 ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎక్కువ డబ్బులివ్వటానికి రీజన్ ఏంటంటే క్యాష్ ఇన్ హ్యాండ్. డిసెంబర్ 31తో 3వ త్రైమాసిక లావాదేవీల ముగింపు ఉంటుంది. ఈ సమయంలో తమ బ్యాలెన్స్ షీట్లలో రాసే నగదు లావాదేవీలను సమర్థించుకోవటానికి వ్యాపారస్తులు క్యాష్ ఇన్ హ్యాండ్ కాలంను భారీగా చూపిస్తున్నాయి. గతంలో బ్యాలెన్స్ షీట్లలో చాలా ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు జరిగినట్టు చూపించారు ఇక్కడి వ్యాపారులు. భారీ మొత్తంలో క్యాష్ ఇన్ హ్యాండ్ చూపించాయంటే అవి చాలా వరకు పాత 500, 1000 నోట్లలోనే ఉండాలి. కానీ ఈ పాత నోట్లను డిసెంబర్ 30 లోపే మార్చుకునే వీలుంది. దీంతో గతంలో చూపించిన ట్రాన్సాక్షన్స్ ను సమర్థించుకునేందుకోసమే చాలా కంపెనీలు, వ్యాపారస్తులు వెంపర్లాడుతున్నారు. ఇందులో భాగంగానే ఎక్కువ మొత్తం ఇచ్చి మరీ పాత నోట్లు తీసుకుంటున్నారు. రద్దయిన నోట్లు తెచ్చిన వారికి వీఐపీ మర్యాదలు చేసి మరీ నగదు తీసుకుంటున్నారు. అది సంగతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ హలో డాక్టర్ ప్రసారమవుతుంది. స్టే ట్యూన్.